హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే నేను మా బాబు కోసం పప్పు అయితే వండాను. మా బాబు ఏజ్ 1.5 ఇయర్. పప్పు ఎలా చేశాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసారా పప్పు అయితే ఎంత బాగుందో ముద్దగా. చూడండి ఈ వీడియోలో అయితే చిన్నపిల్లలకి పప్పు వండడానికి అయితే పెద్ద శ్రమ అయితే పడాల్సిన అవసరం లేదు. చూడండి ఈ వీడియోలో నేను ఎలా వండుతున్నాను. 3 వెల్లుల్లి రెక్కలు, 1 ఎండుమిరపకాయ, కరివేపాకు ఇలా ముందుగా ఒక ప్లేట్లో పెట్టుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని అందులో పోపులు కొంచెం వేసుకోవాలి. పిల్లలకి తినేది బాగా అరగడానికి జీలకర్ర అండి, జీలకర్ర కొంచెం వేసుకోవాలి. ఇది జీలకర్ర వేయడం వల్ల తినేది కూడా బాగా అరుగుతుంది. మనం ముందుగా ప్లేట్లో రెడీగా పెట్టుకున్నాం కదా, 3 వెల్లుల్లి రెక్కలు, ఎండుమిరపకాయ వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ 3 వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. చూడండి కరివేపాకు వేసినప్పుడు అయితే నా మీదైతే నూనె తుల్లిపోయింది. ఫోన్ పట్టుకొని ఒకేసారి వెనక్కి అయితే వెళ్ళిపోయాను. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి, లేదంటే అంతే ఇంకా ఆయిల్ అయితే తుల్లుతుంది. ఇలాగ కందిపప్పు మనకి ఎంత వండాలనుకుంటే అంత క్వాంటిటీలో తీసుకొని ఫస్ట్ 2 టైమ్స్ అయితే బాగా వాష్ చేసేయాలి పిల్లలకి కదా. ఇదిగోండి వాష్ అయితే చేసేసాను. ఇలా బాగా వాష్ చేసుకుని కందిపప్పును అంటే ముందుగానే ఇదిగోండి వేపాం కదా అందులో వేసుకోవాలి. అది పోపు మాడిపోతుందని కొంచెం వాటర్ అయితే పోసేసుకున్నాను ముందే. ఇదిగోండి పప్పు కొంచెం వండుతున్నాను కాబట్టి ఒక టమాటా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకోండి. ఇది ఇప్పుడైతే వేయము, తర్వాత వేస్తాం పప్పు. అలాగే ఇదిగోండి వాటర్ పోసుకున్న తర్వాత ఇలా కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. కారం అయితే అస్సలు వేయను నేను, ఒక ఎండుమిరపకాయ సరిపోద్ది. కారం ఎక్కువ ఉన్న పిల్లలు అయితే తినరు కదా. ఇదిగోండి ఈ విధంగా అయితే కాసేపు మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా 15 మినిట్స్ ఉడికించిన తర్వాత అయితే మనం ముందుగా ఒక టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నాం. ఆ టమాటాను ఈ పప్పు 50% ఉడికిన తర్వాత టమాటాను అయితే ఇందులో వేసేయాలి. ఇలా వేసిన తర్వాత మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇదిగోండి ఇలా ఈ విధంగా అయితే ఒక 10 మినిట్స్ పాటు ఉడికిన తర్వాత ఇలా అయ్యింది. ఇప్పుడు ఈ పప్పుని పక్క దించేసి ఒక పప్పు గుత్తితో అయితే బాగా నేమేయాలి. పప్పు అంతా స్మాష్ అయిపోవాలి, బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా పప్పుని స్మాష్ చేసుకునేటప్పుడు సాల్ట్ ఆ పప్పులో ఎంతైతే పడుతుందో అంతైతే వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి. అంతేనండి, పప్పు అయితే రెడీ అయిపోయినట్టే. నేనైతే మా బాబుకి ఈ విధంగా పప్పు చేసి అయితే పెడతాను, చాలా ఇష్టంగా అయితే తింటాడు. పప్పు కూడా టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ అయితే అస్సలు వేయను పప్పులో, ఎందుకంటే ఆ ఉల్లిపాయ తగిలినప్పుడు ఊసేస్తాడు, అన్నం కూడా ఊసేస్తాడు. అందుకే ఉల్లిపాయ అయితే అస్సలు వేయను. ఇలా టమాటో వేసి పప్పు చేస్తాను. ఇలా పప్పు చేసి కూడా పెడతాను ముద్దగా. అలాగే కాకుండా కొంచెం వాటర్ అయినా పోసుకొని ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను. వాటర్ అయితే పోసాను. ఇలా పోసిన తర్వాత ఒక 5 మినిట్స్ మరిగిస్తే చాలు, పప్పు అయితే అయిపోయినట్టే. ఇలా కూడా చేస్తాను, ఇలా చేసి కూడా పెడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.